నిలబడే అవకాశమే లేదు. అది నేను పార్టీ నాయకుడిగానే చెప్తా ఉన్నా. రైట్. సుధాకర్ రెడ్డి గారు ఒకసారి వెళ్దాం. సుధాకర్ రెడ్డి గారు, ఇక్కడ అడిగే ప్రశ్న ఏంటంటే, ఒకటి, నేను మొదటి నుంచి కూడా ఈ రాజకీయాలు చేసే క్రమంలో ఒక పార్టీ మారాలి అంటే రాజీనామాలు చేసి రావాలనే దాంట్లోనే నేను ఎప్పుడు పనిచేస్తూ వచ్చాను. మొదట నేను మా అమ్మ వేల్చాము, తర్వాత ఎవరు వచ్చినా సరే మేము రాజీనామా చేసిన వాళ్ళనే పార్టీలోకి తీసుకున్నాము. ఆ తరహా ఒక రాజకీయాలను మేము నడుపుతూ వచ్చాం. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మనం చూసాం మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా, అంటే ఏది ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అనురాధ గెలవడానికి ఈ క్రాస్ ఓటింగ్నే నమ్ముకున్నారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అదే తరహా క్రాస్ ఓటింగ్ మీద ఆశపడి, ఆధారపడి అవకాశం లేని ఎమ్మెల్సీ స్థానం కోసం ఇవాళ ఆరాటపడుతున్నారు అనేది ఒక మాట అనే ప్రయత్నం చేశారు. విలువలతో కూడిన రాజకీయం అనే మాట మాట్లాడేటప్పుడు వాటిని గమనించాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకో లేకపోతే ఇవాళ టీడీపీ పార్టీకో లేదంటారా? సార్, మీకు పెద్దలందరికీ నమస్కారం అండి. చాలా చక్కగా చెప్పారండి. ముగ్గురు కూడా, బాజీ గారు కానీ, సత్యం గారు కానీ, విజయ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ నైతిక విలువలు వాడికి వద్దు, నేను రాజకీయంగా డైరెక్ట్ గా ఉన్నాను కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు చాలా సిస్టమేటిక్ గా రాజకీయాలు చేస్తారండి. రాజకీయాన్ని రాజకీయంగా చేయాలనేది ఆయన సూత్రం. ఆయనైనా, మీరైనా, నేనైనా ఏ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారం చేయాలి, ఏ పని చేస్తే ఆ పని చేయాలి, ఏ వృత్తి చేస్తే ఆ వృత్తి ధర్మాలు చేయాలి. ఇప్పుడు రాజకీయాలలో మనం ఈ నైతిక విలువలు ఇవన్నీ అంటే గొంగట్లో తింటూ వెంట్రుకలు వేరుకునే పని అండి. నేను కూడా పార్టీలో ఉన్నప్పటికీ ఇక నేను ప్రధానంగా చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితిని గురించి చెప్తానండి. భయం ఎందుకంటే ఆయనకి 380 ఓట్లు మాకు మెజారిటీ ఉంది, నేను చంద్రబాబు గారి స్థానంలో ఉంటే పోటీయే చేయను అంటే ఆయన చూసి నేర్చుకోవాలా మేము? ఎందుకు భయపడతారు? 380 మంది మెజారిటీ ఆయనకుంటే భయం ఎందుకండి? పైగా ప్రజాస్వామ్యంలో మెజారిటీ లేని వాళ్ళు పోటీ చేయకూడదు, గెలిచేవాడు పోటీ చేయాలనేది మూర్ఖత్వం అండి. ఈ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు రాలేదు, దాదాపు 99% డిపాజిట్లు కూడా రాలేదు. సిపిఐ, సిపిఎం పార్టీలు అలానే ఉన్నాయి. చాలా మంది పార్టీలు పెట్టి ఆ పార్టీలు రాలేదు. జయప్రకాష్ నారాయణ గారు చాలా మేధావి, ఆయన పార్టీ పెట్టి రాజకీయంగా సక్సెస్ కాలేదు. జేడి లక్ష్మీనారాయణ గారు పార్టీ పెట్టాలని వచ్చి పార్టీ పెట్టలేక ఇంకొక పార్టీలో పోటీ చేసి ఇప్పుడు ఎక్కడెక్కడ తిరిగాడు, మళ్ళీ ఒక పార్టీ పెట్టారు లేదు. అంటే వీళ్ళంతా రాజకీయాలు వద్దు, జగన్మోహన్ రెడ్డి గారిని చేయమంటామా? కాబట్టి రాజకీయాల్లో సమర్థత ఉన్న వ్యక్తి పోటీని స్వాగతించాలండి, సవాల్ అనాలి. అతను రాజకీయ నాయకుడు. ఒక ఆట ఆడేటప్పుడు స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అంటాం. మనకంటే బలమైన వాడితో పోటీ ఆడమంటాం. గెలుస్తామా ఓడతాం వేరండి. నీ ఆట నీది, నా ఆట నాది, నీ చాకచక్యం నీది, నా చాకచక్యం నాది, నీ నైపుణ్యం నీది, నా నైపుణ్యం నాది, నీ సామర్థ్యం నీది, నా సామర్థ్యం నాది. ఇవి ఆ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎలా గెలిపించారని అందరికీ తెలుసండి. లాక్డౌన్ పీరియడ్ లో మమ్మల్ని నామినేషన్లు వేయనీయకుండా వేసిన వాళ్ళని కూడా గొడవలు చేసి బెదిరించి డబ్బులు పెట్టి కొనుక్కొని సర్వనాశనం చేశారు. అలా చేయడం వల్లనే ఆయన ఓడిపోయారండి. అది ఆయన ఆత్మావలోకనం చేసుకోవాలి. సార్, రాత్రి మీరేమనుకోకపోతే రాత్రే, అంటే నేను ఈ టైంలో హైదరాబాద్ లో ఉన్నాను. మా పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా పిఆర్ వాళ్ళకి, ఎక్స్పర్ట్లకి అవార్డులు ఇచ్చారు. అందులో నేను కూడా జాతీయ స్థాయి అవార్డు తీసుకున్నా. అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వచ్చినారు. అక్కడ కాదు కానీ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ పబ్లిక్ రిలేషన్స్ ఎలా ఉండాలి, అబద్ధాలు చెప్పడం పబ్లిక్ రిలేషన్సా, మనం తప్పులు చేసినా కూడా మీడియాలో దాన్ని ఏదో గొప్పగా చేస్తున్నట్టు చెప్పి అభూత కల్పనలు కల్పించి ఆ ప్రభుత్వాన్ని హైప్ చేయాలనుకోవడం పబ్లిక్ రిలేషన్సా? లోపాలు ఏదైనా ఉంటే కూడా ఎత్తి చూపించి ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండేది పబ్లిక్ రిలేషన్సా? లోపాలను సరిదిద్దుకోమని ముఖ్యమంత్రికి సూచించేది పబ్లిక్ రిలేషన్సా? లేకపోతే పబ్లిక్ రిలేషన్స్ అంటే భజన సంఘమా? ఇలా చర్చ అంటే మేము చేసుకున్నామండి. ఎందుకు అంటున్నామంటే ప్రజాస్వామ్యంలో రాజకీయాలు చేసే వ్యక్తి అప్పటి పరిస్థితులకు బట్టండి, ఆ పరిస్థితులకు బట్టి వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా రాజకీయాలు చేస్తారు. ఒకప్పుడు పార్టీ మారిన వాళ్ళని చాలా హీనంగా చూసేవాళ్ళండి, హీనంగా. ఈ రోజు పార్టీ మారే వాళ్ళని ఎవరు అలా చూసేవాళ్ళు. ఈ రోజు
ఈ పదవిలో అక్కడికి వస్తే అతనికి టికెట్ ఇస్తే అతను గెలుస్తాడు, మంత్రి అవుతుంది, ఏమైనా అవుతున్నారు. అవును. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సత్తా ఉంటే గెలిపించుకొని ఉన్నారు కదా, వాళ్ళని పారిపోకుండా చూడండి సార్. ఇది ఇప్పుడు కాదు, సమస్య సంజీవ్ రెడ్డి గారిని ప్రభుత్వం అంటే పార్టీ అధికారం కోల్పోగానే పెట్టారు కాంగ్రెస్ లో. తర్వాత ఆమె ఏం చేశారు, వివి గిరి గారికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఆత్మ ప్రబోధానుసారం ఎవరికి వాళ్ళు ఓట్లు వేయమన్నారు. సంజీవ్ రెడ్డి గారు ఓడిపోయి 77 ఎన్నికల వరకు అనంతపూర్ లో వాళ్ళ ఊర్లో కూర్చొని జామ తోటలు పెంచుకున్నారు. ఆ తర్వాత వచ్చారు, ఒకరే గెలిచారు, ఏకగ్రీవంగా రాష్ట్రపతి అయ్యారు. ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఇందిరాగాంధీ గారు లేదా సంజీవ్ రెడ్డి గారు లేదా అప్పటి రాజకీయ నాయకులు మొరార్జీ దేశాయ్ గారు, చరణ్ సింగ్ గారు ఇలా చెప్తూ పోతే ఉత్తండులందరూ ఉన్న ఈ దేశంలో కూడా ఇవి జరుగుతున్నాయి. చట్టబద్ధం చేశామా లేదా, ఎందుకు విడాకులు ఇవ్వాలి? పాత రోజుల్లో భర్త చనిపోతే భార్యని సతీ సహగమనం చేసే రోజుల నుంచి ఈ రోజు విడాకులు ఇవ్వడానికి, సహజీవనానికి కూడా ఒప్పుకున్న రోజులు ఇవి. ఒక పార్టీలో ఇమ్మడలేక బయట రావాలంటే ఏం చేయాలండి? జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నియంత దగ్గర ఉండలేక బయట రావాలనుకున్న వాళ్ళు కట్టు బానిసలా రైట్